టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. సామర్లకోట గ్రామం బల్సులపేట మాలల మహారణభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. సామర్లకోట బల్సులపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక నాయకులతో కలిసి మాలల మహారణభేరి కరపత్రం బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వచ్చే నెల 12న పీవీరావు 73వ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ కాకినాడ పీవీరావు సభ ప్రాంగణం మెక్లారిన్ హైస్కూల్ గ్రౌండ్లో మాలల మహారణభేరి బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా మాలల వేలాదిగా చలో కాకినాడ తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగ శివకుమార్, బుంగ సతీష్ కుమార్, కండవెల్లి లోవరాజు, చిందాడ అర్జునరావు, నేతల హరిబాబు, నేతల శ్రీనివాస్, మహేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరియు ఇతర కులాలకు కూడా ఎస్సీలోని అన్ని కులాలకు కూడా అన్యాయం జరుగుతుంది. కానీ మాదిగ సోదరులు మాత్రం తమకేదో న్యాయం జరిగిపోతున్నట్టు దీనిపై అనేక కుట్రలు చేస్తూ రిజర్వేషన్లను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు మోడీలకు వంత పాడుతూ వాళ్ళు చెప్పిందే వింటూ వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. అవి తప్పుడు ఉద్యమని మాల మహానాడు ఎప్పుడూ చెప్తూనే ఉంది. మాల మహానాడు కోరేది ఏంటంటే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ శాతాన్ని ఇంకా పెంచాలి కానీ తగ్గించకూడదు. ఎందుకంటే మన రిజర్వేషన్ శాతం మన జనాభా నిష్పత్తి ప్రకారం ఉండాలి. ఈరోజు చూసుకుంటే 100కి 25% మంది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ పాపులేషన్ ఉంది. దాని ప్రకారం మీకు నిజంగా మాపై ప్రేమ ఉంటే, ఎస్సీలపై ప్రేమ ఉంటే 25% రిజర్వేషన్ పెంచండి. కానీ ఇలాగా 5%, 6% ముక్కముక్కలుగా చేసి తప్పుడు లెక్కలు చూపించి మాలలను అణగదొక్కే ప్రయత్నం చేస్తే మాలలు ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోరని అర్థం హెచ్చరిస్తున్నాం. ఇవన్నీ కూడా మనం పరిగణనకు తీసుకుంటే మాలలను అణగదొక్కే క్రమంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు మాలలు ఎంతో కొంత చదువుకుని ప్రతి సమస్యపై పోరాడే వ్యక్తులు కాబట్టి ఈ కులాన్ని అణగదొక్కితే అంబేద్కర్ విధానాలని, రాజ్యాంగాన్ని కూడా ఎవరు రక్షించడానికి ముందుకు రారనే ఉద్దేశంతో ఈరోజు వర్గీకరణ ఇంకో వేరేగా మాల కులాన్ని ముఖ్యంగా టార్గెట్ చేసి చేస్తున్నారు. కాబట్టి యావత్ రాష్ట్రంలోని మాలలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీనిపై స్పందించవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఈరోజు మే 12వ తేదీన మాలల మహారణభేరి అనే ఒక కార్యక్రమాన్ని కాకినాడ మెక్లాన్ గ్రౌండ్స్లో పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మాలలు మరియు ఇతర కులాలను అణగదొక్కే ప్రయత్నాలు మానుకోవాలి. వర్గీకరణ చేసే ఎటువంటి వ్యక్తికైనా బుద్ధి చెప్పాలి. మరొకసారి చంద్రబాబు లాంటి వ్యక్తిని రాకుండా తరుముకొట్టే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనందరం సంఘటితం కావాలి. కాబట్టి మాలలందరూ కూడా అక్కడికి సంఘటితంగా తరలిరండి. ఎందుకంటే ఈ రోజు వర్గీకరణ జరిగితే గురుకుల పాఠశాలలో సీట్లు కూడా కష్టమైపోద్ది. ఇక డిఎస్ఏ రాసే వాళ్ళ పరిస్థితి కూడా చాలా కష్టమైపోద్ది. వారెవరికి ఉద్యోగులు రాని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది సమస్యగా భావించి ఆ రోజు మే 12న కాకినాడను దిగ్బంధం చేయాలని నేను కోరుతున్నాను. జై